దేవునికి మహిమ కలుగును గాక. నేను వాక్యం మొదలుపెట్టే ముందు నా జీవిత చరిత్ర, నా సాక్ష్యం చెప్పుకోవాలని నాకు ఆశగా ఉంది. దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఇప్పటి వరకు నేను సజీవునిగా ఉన్నానంటే ఆయన కృపే. ఆయన కృప లేకుండా నేను బ్రతకలేను. నా పేరు రాంబాబు. నా ఊరు గుంటూరులో ఉన్న చిన్న పల్లెటూరు మాది. దేవుని కృప నాకు చిన్నప్పటి నుంచి కాపుదలగా ఉంది. ఆయన కృప నేను అనుకోలేదు. ఆయన నన్ను ఎందుకు రక్షిస్తాడో అనుకున్నాను. చిన్నప్పుడే నాకు ఒక విషయం జరిగింది. నేను గుంటూరులో ఉన్నప్పుడు మా చుట్టాల ఇంటికాడ ఉన్నప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. మేము చిన్నపిల్లలు ఆడుకున్న టైంలో ఆడుకుంటుంటే నా వెనకాల నుంచి త్రాసుపాము నా వెనకాల నుంచి వెళ్ళింది. చూసుకుంటూ వెళ్ళింది. కొంచెం ఉంటే నేను త్రాసుపావుని త్రొక్కేవాడిని. కానీ దేవుని కృప ఏంటో తెలుసా, ఆయన నన్ను అక్కడి వరకు ఆపేసాడు. ప్లేస్ వరకు ఆపేసి వెనక అడుగు వేయకుండా నన్ను కాపాడాడు. అది నాకు ఆయన కృప, నాలో జరిగిన విషయం. అది జీవితంలో ఎన్నో జరిగాయి. అవన్నీ ఒక్కొక్కటి మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. వివాహం కాకముందు ఇంకో విషయం జరిగింది. ఆ విషయం దేవుడు చేసిన పెద్ద కార్యం. అది నాకు 2011 ఆ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ చేసి ఆ అమ్మాయిని ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఫెయిల్ అయింది. అది ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అది దేవుడు చేసిన కార్యమే అనుకోవాలి. నాకు మళ్ళీ దాని తర్వాత బాగా అది ఆ ప్రేమ తట్టుకోలేక నాకు మందు అలవాటు అయింది. ఆ మందు అలవాటు అవ్వటం వల్ల ఇంటికాడ పెద్దలు వాళ్ళందరూ ఇలాగే ఉంటే ఇంకా చెడిపోతాడని 2013లో నాకు చుట్టాల అమ్మాయి నాకు పెళ్లి చేశారు. దేవుని కృప, దేవుని దయ వల్ల మంచి భార్య దొరికింది నాకు. దానికి దేవుణ్ణి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలా వివాహం అయ్యి జరుగుతున్న సమయంలో మా అత్తగారు, అంటే మా ఆవిడ వాళ్ళ అమ్మ ఎక్కువగా చర్చికి వెళ్ళేది. మమ్మల్ని కూడా ఆ చర్చికి రమ్మని అడిగింది. కానీ నేను ఒప్పుకోలేదు. అంటే చిన్నప్పటి నుంచి వేరే చర్చికి వెళ్ళేవాడిని. ఆ చర్చికి వెళ్తానని నేను ఒప్పుకోలేదు. కానీ దేవుడు మొట్టమొదటిసారి, నేను ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పలేదు. మీకే ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా వింటారని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారి దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అది ఎలా అంటే, నేను అత్తగారింటికి వెళ్ళాను. అక్కడే మా సొంత ఊరిలోనే మా అత్తగారింటికి వెళ్తే అక్కడ ఒక నైట్ స్టే చేసి తర్వాత వద్దామని అక్కడే ఉన్నాము. ఎందుకనో మా అత్త బైబిల్లో ఒక వాక్యం చదువు అని నా భార్యకి ఇచ్చి, నా బామర్ది కూడా ఉన్నాడు, నా బామర్దికి ఇచ్చి చదవమంది. అలా ఇద్దరు చదివారు. మళ్ళీ మా అత్త నన్ను కూడా చదవమంది. నేను మనసులో ఆ వాక్యం తీయగానే నేను అవాక్కయ్యా.
అసలుకి ఆ మాట మాట్లాడుతుంది దేవుడేనా అని అవాక్కయ్యాను. నేను మునుపటి సందర్భంలో కూడా చెప్పాను. అంటే మా మా అత్త చర్చికి రమ్మని, ఆమె చర్చికి రమ్మని అంది కదా. అదే విషయం బైబిల్ ఇట్లా ఓపెన్ చేయగానే ఆ వాక్యం నాకు కళ్ళారా కనపడుతుంది. ఆమె మాట విను, ఆమె మాట విను అని. అసలుకి నేను అవాక్కయ్యా. అసలు ఏంది ఆమె మాట విను అని. అసలుకి దేవుడు ఆ వాక్యం నాకు చూపించటం ఏంది. ఆ వాక్లో గబక్కనే బైబిల్ క్లోజ్ చేశా. ఏందబ్బా నాకు ఎలా చెప్పటం ఏంది, ఆమె మాట విను అని నాకు దేవుడు ఇట్లా చెప్పటం ఏందని అది నేను పట్టించుకోలే. యథా ప్రకారం తెల్లారైంది, నా పనులు నేను వెళ్ళాను. ఇక మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అయిపోయింది. 2-3 సంవత్సరాలు అయింది అట్లా పని చేసుకుంటా ఉన్నాను. మొత్తం అయిపోయింది. అంతలోకి మా అత్తకి క్యాన్సర్ అనే రోగం వచ్చింది. అది అంటే వాళ్ళ చర్చిలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ మందులు వేసుకోకూడదని ఆ చర్చిలో అదొకటి ఉంది. కానీ అది వాస్తవానికి నిజమే. కానీ దేవుడు అంటే మన ఇప్పుడు అది ప్రకృతే కదా ట్యాబ్లెట్స్. సరే అది తీసేసి అదొకటి ఉంది. మా అత్తగారికి ఫైనల్ స్టేజ్ 4వ స్టేజ్ కాడికి వచ్చినాక అప్పుడు బాగా గుండె పక్కన బాగా నొప్పిగా ఉంటే ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళారు. ఆ స్కానింగ్ అవి మొత్తం తీశారు. స్కానింగ్ తీసినాక ఇది ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మా వల్ల కాదు, గుండె పక్కనే ఉంది గడ్డ తీయటం మా వల్ల కాదని అన్నారు. సరే ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడికి తీసుకెళ్ళినా కూడా మరి గుండె పక్కన ఉంది కదా, మళ్ళీ తీసినా మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్ది, మళ్ళీ అటు ఇటు చెప్పలేము అని ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అది ఇక వాళ్ళు కూడా చేతులు ఎత్తేసరికి మేము ఇంకో వేరే హాస్పిటల్ 3 హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 3 హాస్పిటల్కి తీసుకెళ్ళినాక చేస్తాము ఆపరేషను. అది సక్సెస్ అయితే పర్లేదు, అది మళ్ళీ మామూలుగా సక్సెస్ అవ్వకపోతే చెప్పలేము అని డాక్టర్స్ అన్నారు. సరే అని మామూలుగా అడ్డే అన్నారు. అప్పుడు దాకా బయటికి రానివ్వాల. అంటే మా మాయ వీళ్ళకి తెలుసు, మా మాయకు కూడా తెలుసో తెలియదు. అంటే అది బాగా క్యాన్సర్ కదా, అది బయటికి తెలియనివ్వాల కొన్ని రోజులు. తర్వాత ఇలా ఆపరేషన్ చేసినాక దేవుడి దయ వల్ల ఆపరేషన్ జరిగింది. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఆ నొప్పి ఆ గడ్డ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఆ గడ్డ ఇంకా పెరిగిపోయేసరికి ఏం చేయాలో తెలియక ఇక అప్పుడు బయట పెట్టారు, ఇది క్యాన్సర్ గడ్డ, తీసినా చనిపోతుంది, తీయపోయినా చనిపోతుంది అని అన్నారు డాక్టర్స్. ఇక యథాప్రకారం ఒక 5-6 నెలలు గడిచింది. అత్త ఇంకా చాలా సన్నగా అయిపోయారు. మా అత్త చాలా సన్నగా అయిపోయారు. కానీ దేవుడు రెండోసారి నాతో మాట్లాడాడు. నేను గట్టి నిర్ణయం తీసుకున్నా. నిజమైన దేవుడైతే యేసుక్రీస్తు నాతో మాట్లాడాలి, ఆమెని ఎలాగైనా బ్రతికించాలి అని టార్గెట్ చేసుకున్నా. అప్పుడు గుడారాల పండుగలు, గోరంట్ల హోసన్న మినిస్ట్రీస్ గుడారాల పండుగలు 4 రోజులు జరిగింది. ఇక ఫస్ట్ ఇక నిర్ణయం తీసుకున్నా, ఎలాగైనా సరే దేవుడితో మాట్లాడాలి, నిజమైన దేవుడైతే ఖచ్చితంగా మాట్లాడతాడు అని నేను గట్టి నిర్ణయం తీసుకొని ఆ 4 రోజులు ఉపవాసం ఉండాలని అనుకున్నాను. రాత్రి పగలు మొత్తం ప్రార్థన చేద్దాం అనుకున్నాను. ఆ విధంగానే ఫస్ట్ రోజు గడిచింది,
రెండో రెండో రోజు గడిచింది. మూడో రోజు శనివారం నైటు బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఫస్ట్ సారి ఇలా బైబిల్ తీయగానే అలా జరిగింది కదా, అలాగా దేవుడు ఆ వాక్యం ద్వారా అయినా నాతో మాట్లాడతాడేమో అనే ఆ ఆలోచన వచ్చి దేవుడికి ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే కూర్చొని ప్రశాంతంగా బైబిల్ ఓపెన్ చేశాను. నువ్వు చింతించకు, ఆమె పరలోకానికి చేరిపోయింది, ఆమె పరలోకానికి చేరిపోతుంది. బాబా బాబా, రెండోసారి దేవుడు నాతో మాట్లాడింది. రెండోసారి నేను ఊహించలా. అప్పటికి బ్రతుకుంది. మా అత్త మంచం మీదే ఉంది. బాగా సన్నగా అయిపోయింది, జుట్టు మొత్తం రాలిపోయింది. అప్పుడు చెబుదాం అనుకున్నాను మా అత్తకి, ఇక చెప్పలేకపోయా. ఇక అప్పుడు అనుకున్నా, నిజమైన దేవుడు యేసుక్రీస్తువే, నిజమైన వాక్యం బైబిల్ మాత్రమే అని అప్పుడు అనుకున్నా. దేవుని కృప వల్ల మా అత్త పరలోకానికి చేరింది. దానికి దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మరి నాకు 2013లో వివాహం అయింది. ఇప్పటి వరకు నాకు మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు. హాస్పిటల్లో తిరిగినా కానీ కొంచెం నా ప్రాబ్లంలో నాకు ప్రాబ్లం ఉంది, మా ఆవిడికి ప్రాబ్లం ఉంది. దేవుని కృప, దేవుడు ఈ 2 సార్లు మాట్లాడినట్టు మూడోసారి కూడా నాతో మాట్లాడతాడని నాకు నమ్మకం ఉంది. ఆయన కృప వల్ల నేను ఇప్పుడు సజీవంగా ఉన్నాను. ఆయన కృప లేనిదే నేను ఇప్పటి వరకు లేను. ఇంకోటి చెప్పదలుచుకున్నాను. నేను ఆటో నడుపుతాను. 2022లో నాకు యాక్సిడెంట్ అయింది. రాజమండ్రి దగ్గరలో తణుకు అనే గ్రామంలో యాక్సిడెంట్ అయింది. అది నేను డ్రింక్ చేసి ఉన్నాను. అంటే కొత్త ఆటో ఈ పైన టాపులు వేపించడానికి తణుకు పక్కనే మార్టేరు అనే గ్రామం ఉంది. ఆ మార్టేరులో చేపిద్దామని వెళ్ళే టైంలో నేను మందు తాగి ఉంటే ఆ అడవుల్లో ఒక కంకర గొట్టుని ఆటోతో గుద్దాను. గుద్దితే అది పక్కకి రైట్ సైడ్ తగిలింది. నేను అక్కడ పడిపోయి ఎంతోమంది ఈ అబ్బాయి చనిపోయాడు అని అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ కూడా వచ్చింది. అప్పుడు కూడా స్పృహ లేదు నాకు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. నాతో పాటు మా మాయ కూడా ఉన్నాడు. మాయ నేను వెళ్తే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ తణుకు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నేను అప్పటికి వాంతి చేసుకుంటున్నానంట. వాంతి చేసుకుంటే మెదడుకి ఇక్కడ బాగా రాయి గుచ్చుకుంది అనుకుంటా. బాగా పడితే అక్కడ కట్టారు. ఇక దానివల్ల ఏమన్నా వాంతి అయిందేమో, మెదడుకి ఏమన్నా తగిలిందేమో అని అనుకున్నారు డాక్టర్లు. నైటు జరిగింది అది. అనుకుంటే తెల్లారు అయ్యేసరికి మరి మా నాన్నగారు, మా అన్నయ్య వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్ నుంచి నన్ను మళ్ళీ తణుకు నుంచి తీసుకొని మళ్ళీ గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అది మెదడుకి తగిలిద్దు అనుకున్నాం కానీ మళ్ళీ ఎక్స్రే తీస్తే మెదడు దాకా వెళ్ళలేదు, కొంచెం చర్మం కోసుకొని బొనికి దాకా వెళ్ళింది అని అన్నారు. అంటే అది దేవుని కృపే. దేవుని కృప లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని.
పరలోకానికి వెళ్తానో నరకానికి వెళ్తానో అది తర్వాత విషయం. ఎప్పుడో చనిపోయేవాడిని. ఆయన దయ వల్ల నాకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడండి. కానీ దేవుడికి నేను ఏమి చేయలేకపోయాను. ఇప్పుడు దాకా నేను ఏమి చేయలేకపోయాను. ఆయన వాక్యం బోధించాలన్నా నాకు భయం వేసేది. అయ్యో, నేను పాపిని కదా, ఆయన వాక్యం ఎలా బోధించేది అని నేను చాలా బాధపడేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక.